బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీన సమావేశాలకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ జనవరి 2వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. గోదావరి, కృష్ణా జలాల అంశం ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రెడ్డికి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి. సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా కూడా అటు జలాలకి సంబంధించి కూడా దీనిపై డిస్కస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మనం నిన్న కూడా చూసాము, ఏదైతే అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనిపై కూడా స్పందించారు. సో ఈసారి వాడివేడిగా సాగబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని నెలలుగా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల అంశాలనే డైరెక్ట్ గానే అటాక్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు అక్కడ వాళ్ళని ఎదుర్కోవడం లేదు, ఎందుకు వాళ్ళని ఎదుర్కోకుండా మన లూపోల్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పి నీటిపారుదలకు సంబంధించి కూడా మనం నష్టపోతున్నాం అనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిన్న డైరెక్ట్ గానే అటాక్ చేశారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో జరిగిన భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం పైన చర్చలు కూడా చేశారు. అంటే ముఖ్యంగా ఈ నెల 29వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పి మంత్రులతో సీఎం చెప్పారు. అంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 29 నుంచే ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు లేవు. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి కంటిన్యూగా సమావేశాలు కొనసాగున్నట్టుగా కూడా మంత్రుల సమావేశాల్లో వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాల అంశం ఎజెండాగానే ఈ సమావేశాలు జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అలాగే అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా చర్చకు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. వీటిపైన ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మంత్రులు కూడా ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నిర్ణయించారు. అంటే నీటిపారుదల అంశాలనే గత ప్రభుత్వం ఏదైతే అనుసరించిన విధానాలను కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా ఎండగట్టాలని చెప్పి కూడా మంత్రులకు సూచనలు చేశారు. అంటే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా టార్గెట్ గానే ఇరు పక్షాల మధ్య కూడా వాడివేడిగా సాగనున్నాయి. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.